తెలియజేసుకుంటూ మహాతల్లి వల్ల ఆవిడ నిజంగా ఎన్ని రోజుల నుంచో ఎంతో కాలం నుంచో మా మనసులో ఒక బాధ ఉంది. ఆ బాధ ఏంటంటే మేము అంటే మొదలాంటి రచయితుల పేరుతో ఏమీ జరగడం లేదని చెప్పండి. అసలు మేమైతే 26 జిల్లాలు ఉన్నాయి కదా, ఆ జిల్లాల్లో మరి అందరిపై మహానుభావులు పేరు పెట్టారు కదా, ఒక్క మహానుభావులు అనేది కనపడలేదా? అది మొదగాడు పెట్టే పేరు పెట్టలేదు కదా అని మాకు న్యాయమే ప్రశ్నిస్తున్నాము. 20 చాలా సార్లు నా పొందెత్తి మేము 6 ఏళ్ళ నుంచి అరుస్తూనే ఉన్నాం. అది సాధించాను. ఎప్పటికైనా సరే కనీసం మొదలగారి పేద ఆ పుట్టినరోజు రాష్ట్ర పండుగగా జరపడానికి ప్రభుత్వం అంగీకరించడం అనేటువంటిది ఒక మంచి మార్పులు అంటే మహిళల పట్ల ఉన్నటువంటి దీంట్లో ఒక మంచి సానుకూలత. ఆల్రెడీ ఈ ప్రభుత్వం మహిళలకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వమే. దాంట్లో భాగంగా ఇది చాలా మంచి మార్పుకి ఒక శ్రీకారం చుట్టిందని మేము అనుకుంటున్నాం. ఏమంటే ఇలాంటి జిల్లాకు కూడా ఒక మహిళ పేరు ఖచ్చితంగా మొదల పేరు పెడతాడు అని చెప్పనేది ఆశిస్తూ మా ఆ మహాతల్లికి మేము నివాళులర్పించుకుంటున్నాం. 871 పద్యాలతో 6 కాండాలతో సరళంగా భాష సరళంగాను భావం బలంగాను అద్భుతంగా రచించబడినటువంటిదే మొదల రామాయణం. ఎంతమంది వచ్చినా సరే ఏమైనా సరే అది మొదల రామాయణం తర్వాతే ఏ రామాయణం అయినా సరే. ఆ రోజు ఒక బీసీ కులానికి కుమ్మరి కులానికి సంబంధించి ఎన్నో బాధల్ని కష్టాన్ని అనుభవించడం వల్ల ఎటువంటి వయసులో ఒక పట్టు వీడకుండా తర్వాత తన కావ్యాన్ని రాజులు రాజ్యానికి అడిగినా సరే ఒప్పుకోకుండా కేవలం తను ఆ భగవంతుడికే తాను అంకితం చేస్తున్నానని చెప్పినటువంటి మొదల వ్యక్తిత్వం కూడా అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. ఆమె ఎటువంటి దీనికి కానీ రాత్రిక వ్యవస్థ కానీ దీనికి కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఆవిడ ఆ ఇది కానటువంటిది. కాబట్టి ఒక ఇక్కడ మనది ఆమె కుమ్మరి కులంలో ఆమె జన్మించినందుకు కుమ్మరి శాలివాహన కులం అనేటువంటిది చాలా అద్భుతంగా వాళ్ళకి సంతోషిస్తున్న విషయమైనా ఆమె